అమరావతి కోసమని ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేసి అమరావతి భవిష్యత్తు మీద, ప్రజెంట్ సిచ్యువేషన్ మీద చర్చించండి స్వామి అని అంటే అందులో పాల్గొన్న వాళ్ళందరూ కూడా జగన్ను తిట్టడం, ఇటువైపు పాలకపక్ష పెద్దలకు అరవీర భయంకరమైన ఎలివేషన్స్ ఇవ్వడం, అర్థం పర్థం లేని డైలాగులు, సినిమా మాటలు. ఆయన హెల్త్ మినిస్టర్ ఉన్నారు సత్యకుమార్ యాదవ్ అని, ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ను తిట్టడంలో కూడా క్రియేటివిటీ ప్రదర్శిస్తారు నిజంగా. సో ఆ కమిట్మెంట్ని వీళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఏ వేదికైనా రకరకాల క్రియేటివిటీతో జగన్ను బద్నాం చేస్తూ ఉంటారు. ఆ సత్యకుమార్ యాదవ్ అంటారు, జగన్మోహన్ రెడ్డి గారిని కనుక నల్లమల అడవుల్లో తీసుకొని నిలబెట్టి జగన్తో కనుక మాట్లాడిస్తే మొత్తం అంతా కనుక నల్లమలలో చెట్లన్నీ ఆకులు రాలిపోతాయట. అయితే అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందం పాత్ర ఉంటుంది కదా, అబద్ధాలు చెబితే ఆకులు రాలుతాయని. అట్లా జగన్మోహన్ రెడ్డి చెప్పే అబద్ధాలకు నల్లమలలో చెట్లన్నీ ఆకులు రాలిపోయి మొద్దుబారిపోతాయంట, చెట్లన్నీ ఎండగాలిపోతాయట. అయితే మినిస్టర్ గారి కామెంట్స్ చేసిన తర్వాత ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి, వాళ్ళ సోషల్ మీడియా నుంచి, ఆ నెటిజన్ల నుంచి కూడా భయంకరమైన పంచులు పడుతూ ఉన్నాయి. జగన్ మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉంటే ఆ అబద్ధాలకి నల్లమలనే ఆకులు రాలిపోయేటట్లయితే ఇంకా చంద్రబాబు నాయుడు గారిని కనుక అమెజాన్ అడవుల దగ్గర తీసుకుపోయి నిలబెట్టి మాట్లాడిస్తే మొత్తం అమెజాన్ అడవులే భస్మపీఠం అయిపోతాయని చెప్పి కొందరు, మరికొందరు అయ్యా సత్యకుమార్ యాదవ్ గారు, మీ కూటమి కనుక ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోను పట్టుకొని మీరు నిలబడ్డ అమరావతిలో నా మేనిఫెస్టో పూర్తిగా చదవండి, అట్లయితే ప్రపంచం మొత్తం ఎండగాలిపి ఎడారైపోతుంది అని చెప్పి మరికొందరు. జగన్ చెప్పేదానికి నల్లమలలో ఆకులు రాలిపోతే చంద్రబాబు గారు చెప్పేదానికి అసలు అమెజాన్ అడవులే భస్మపీఠం అయిపోతాయని కొందరు. వీళ్ళ మేనిఫెస్టో పట్టుకొని చదివితే ప్రపంచమే ఎడారైపోతుంది అని చెప్పి కొందరు. మళ్ళీ దానికి రిప్లైలు చూడాలి. అదిగో ప్రపంచాన్ని ఎడారి చేయడం ఇష్టం లేక వీళ్ళు మేనిఫెస్టో అనేది పూర్తిగా ఒకసారి ప్రజలకు ఇచ్చేసిన తర్వాత రెండోసారి వాళ్ళు దాన్ని తీసుకొని చదవరు, వాళ్ళకి ఆ మేనిఫెస్టో గుర్తుండదు. ఎందుకంటే గుర్తుండి చదవడం మొదలెడితే ఎక్కడ ప్రపంచం ఎడారైపోతుందో అని. సో వాళ్ళ ముందు చూపుతే ఈ ప్రపంచాన్నే కాపాడుతున్నారు మహానుభావులు అని చెప్పి కూడా మరికొందరు సెటైర్లు వేస్తూ ఉన్నారు. సరే, మరి ఒకవైపు నుంచి క్రియేటివిటీ ప్రదర్శిస్తే మరోవైపు నుంచి అదే క్రియేటివిటీ ప్రదర్శించుకుంటూ పోతారు కదా. అమరావతి మీద చర్చించండి, దాని భవిష్యత్తు గురించి మాట్లాడండి, ఎన్ని అప్పులు చేస్తారో చెప్పండి, ఎంత వడ్డీలకు ఎత్తున్నారో చెప్పండి, ఎప్పుడు ఏ టాస్క్ ఎప్పటికి ఫినిష్ చేస్తారో చెప్పండి, అసలు కంపల్సరీలు కొట్టడం ఎప్పటికైపోతుందో చెప్పండి, ఎంత వడ్డీలకు తెస్తున్నారు, ఎంత కాంట్రాక్టర్లకు అంతంత డబ్బులు ఎందుకు ఇస్తున్నారు, ఏ విధంగా అది ఆంధ్రప్రదేశ్కి దిక్సూసిగా మారబోతోంది, ఏంది ఇవన్నీ చెప్పండి అంటే అత్తారింటికి దారేదైన ఒకరు, సినిమా డైలాగులు ఒకరు, అర్థం పర్థం లేకుండా ఏదేదో మాట్లాడుతూ పోతున్నారు. ఏం చేద్దాం.